హలో గైస్, వెల్కమ్ టు తెలుగు పారానార్మల్స్. ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ నాకు జరిగిన స్టోరీ. ఇది రియల్ స్టోరీ. సో ఎక్కడ జరిగిందంటే నాకు ఇది అండర్ ద మూన్లో జరిగింది. అండర్ ద మూన్లో ఒక ఫారెస్ట్ ఉంటుంది. ఫారెస్ట్, రివర్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో ఆ బ్యూటిఫుల్ ప్లేస్ని మేము చాలాసార్లు వెళ్ళాం, కానీ ఎప్పుడు నైట్ వెళ్ళలేదు. ఈసారి 10 o'clockకి వెళ్ళాం, నార్మల్గా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దామని. సో అక్కడ మేము వెళ్ళగానే మాకు ఏదో తేడాగానే అనిపించింది. ఏదో వింతగా, చాలా చీకటి, ఒక్క పర్సన్ కూడా లేడు. ఆ టైంలో మాకు అంత అనిపించలేదు. నార్మల్గా సాంగ్స్ వింటూ టైంపాస్ చేసాం. ఆ తర్వాత కారు ఒక దగ్గర ఆపి మేము చికెన్ వండుకుంటున్నాం. సో ఆ రివర్ దగ్గర చికెన్ వండుకోవడం చాలా హాంటెడ్ అని అక్కడికి వెళ్ళాక తెలిసింది. సో అలాగే నార్మల్గా టైం స్పెండ్ చేస్తూ అటు ఇటు వెళ్ళాం. మేము 4 members వెళ్ళాం. ఆ 4 membersలో 2 persons డివైడ్ అయ్యి, ఓ 2 persons స్టిక్స్ తినకి వెళ్ళాడు, ఇంకో 2 persons నార్మల్గా మ్యారినేట్ చేయడానికి. ఇదంతా జరుగుతున్నప్పుడు మాకు ఒక్కటి వియర్డ్గా అనిపించింది. ఆ ఫారెస్ట్లో ఒక్క పర్సన్ కూడా లేరు. నార్మల్గా అది తిరుగుతూనే ఉంటారు అక్కడ, కానీ ఈ టైంలో ఎవ్వరూ లేకుండే. సో చిన్నగా భయం వేసింది. ఆ తర్వాత కూడా ఏం కాదులే అనుకొని ఫుల్ సాంగ్స్ వింటూ టైంపాస్ చేసాం. ఆ తర్వాత మొదలైంది. మేము మాలో ఒక ఫ్రెండ్, అరే మనము రివర్ ప్లేస్లో ఉన్నాం, రివర్ ప్లేస్లో ఎప్పుడు చికెన్ ఇవన్నీ తేవద్దు, ఇక్కడ ఆల్రెడీ చాలా సూసైడ్ జరిగాయని స్టోరీ మొదలుపెట్టాడు. ఆ స్టోరీ మొదలుపెట్టగానే మెల్లగా అందరికీ భయం వేసింది. ఏమంటాడు, ఇక్కడ చాలామంది సూసైడ్ చేసుకున్నారు తెలుసా, సూసైడ్ ప్లేసెస్ అండ్ రివర్ ప్లేసెస్లో ఎప్పుడు చికెన్ తీసుకొని వెళ్ళొద్దు, మనం ఆ తప్పు చేసాం అని చెప్పి ఒక బొగ్గు తీసుకుని దానిపైన పెట్టాడు. ఆ తర్వాత ఏదో ఫైర్ లాగా వచ్చింది, అది అర్థం కాలేదు. బట్ ఏమన్నాడు, డిస్టి వెళ్ళిపోయిందిరా, ఏం కాదు ఇప్పుడు అని అన్నాడు. మేము నార్మల్గానే సరేలే ఇవన్నీ ఎందుకు మనకి అని చెప్పి తీసేసాం. ఆ తర్వాత మళ్ళీ చికెన్ వండుకుంటున్నాం, నార్మల్గానే అయింది. మాలో ఒక ఫ్రెండ్ సడన్గా కాల్ వచ్చిందని లోపల ఫారెస్ట్ లోపలికి మెల్లగా లోపలికి వెళ్ళాడు. మేమంతా గమనించలేదు, బట్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ఓకే అని మేము నార్మల్గా టైంపాస్ చేసాం. ఆ టైంలో మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే స్టిక్స్ తెనికే పోయారో చాలా ఘోరంగా ఉరుక్కుంటూ వచ్చారు. ఏమైందిరా అంటే, అక్కడ ఎవరినో చూసాంరా అని అన్నారు. ఎవరబ్బా అని నేను అనుకుంటే అక్కడ ఎవ్వరు లేరు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, అరే అక్కడ ఎవరినో చూసాం స్టిక్స్ తెస్తుంటే, పక్కా ఏదో కనిపించిందిరా అని మా ఇద్దరు ఫ్రెండ్స్ చాలా భయపడ్డారు. కానీ ఏదో కుక్క ఏదో అయిండొచ్చని మేము అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. అప్పుడే చికెన్ రెడీ చేయడం స్టార్ట్ చేశాం. సో ఇవన్నీ జరగడంలో ఒక ఫ్రెండ్ ఎవరైతే కాల్ మాట్లాడడానికి వెళ్ళాడో వచ్చాడు. అప్పుడే దారా చికెన్ తిందామని నేనన్నా. టెన్షన్లో ఉన్నాడు. ఏమైందిరా అని అడిగితే ఏం లేదు అని అన్నాడు. ఆ తర్వాత తెలిసింది వాడు ఒక దయ్యాన్ని చూశాడు. అది మాకు ఎలా తెలిసింది తెలుసా, అది మీకు తర్వాత చెప్తా. ఆ తర్వాత వాడు వచ్చినాక మేము అడిగినాం, ఏమైందిరా డల్లుగా ఉన్నావు అంటే ఏం చెప్పట్లేదు. చికెన్ తిన్నాక ఒకటే చెప్పాడు, అరే మనం ఒక 10-15 minutes ఇక్కడ నుంచి వెళ్దాంరా అని. ఎందుకురా ఏమైంది అని అడిగితే, లేదురా ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్దామని అన్నాడు. వాడిని చూస్తే మాకే భయం వేసింది. అంత డల్గా ఫేస్ మొత్తం వియర్డ్గా పెట్టి భయపడుతున్నాడు. సో ఆ టైంలో మాకు అస్సలు వణికింది. సో అప్పుడు సడన్గా నేను కార్ తీసి, నడువురా ఈ చికెన్ వద్దేమొద్దు అని చెప్పి ఫాస్ట్గా కార్ తీసి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్ కమాన్ కాడికి వచ్చేటప్పుడు మా కార్ ఒక గుంతలో పడింది. ఆ గుంత ఏందో అర్థం కాలేదు. మా ఫ్రెండ్ అన్నాడు, అయిపోయిందిరా, టైర్ పంక్చర్ అయింది, మనతోటి ఏదో అవుతుందిరా అని ఏమేమో మాట్లాడుతున్నాడు. ఒకటేసారి అందరు దిగారు. అందరు దిగగానే నేను ఇట్లా కార్ స్టీరింగ్ పట్టుకొని ఫ్రంట్లో చూస్తున్నా. ఫ్రంట్లో చూడగానే నా ముందు నుంచి ఏదో బ్లాక్ షాడో వెళ్ళింది. ఏందా అని చాలా భయపడ్డా, కానీ ఎవ్వరికి చెప్పలేదు. సడన్గా నేను ఫుల్ ఒకటేసారి జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకొని కార్ రివర్స్ చేసి ఫుల్ స్పీడ్లో తీసా. ఒకటేసారి గుంతలో నుంచి బయటపడింది. మా ఫ్రెండ్స్ అందరూ కార్ దబదబా ఎక్కారు. ఆ తర్వాత కార్ తీసుకొని సీదా యూటీఎం నుంచి బయటపడ్డాం. బయటపడగానే ఫస్ట్ మా ఫ్రెండ్కి అడిగా, అరే ఏమైందిరా అని. వాడు ఒక మాట చెప్పాడు, అరే నాకు తెలిసిన వారు ఒక ఆయన ఫోన్ చేసి నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి వెళ్ళురా జల్దీ అని అన్నాడు. నీకెందుకు ఫోన్ చేశాడు రా ఈ టైంలో, నువ్వు ఎక్కడున్నావో తెలుసా అసలు అని అన్నా.
లేదురా అసలు ఆయనకు నేను ఎక్కడున్నా కూడా తెలియదు, సడన్గా ఫోన్ చేసి వెళ్ళిపోమంటే నాకే చాలా భయం వేసిందిరా, అందుకే మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోదామని అన్నాడు. అప్పుడు మాకు అస్సలు అర్థం కాలేదు. నేను అప్పుడు వాళ్ళకి చెప్పిన, అరే మీరందరు దిగగానే నేను ఎవరినో చూసినారా అని చెప్పి. సడన్గా వాళ్ళతో మాట్లాడుతుంటే నేను టర్న్ తీసుకుంటున్నా. టర్న్ తీసుకుంటుంటే నేను కొంచెం స్పీడ్లోనే ఉన్నా. ఆ టైంలో ఏదో గజ్జల సప్పుడు చన్ 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 అని చాలా లాంగ్ వచ్చింది. అదేదో మా కార్ పక్కన పరిగెత్తుతున్నట్టు. ఆ సౌండ్ చాలా భయపెట్టింది మమ్మల్ని. చాలా షాక్ అయ్యాం. నేను చాలా స్పీడ్లో వచ్చేసా బయటికి. బట్ ఆ సౌండ్ ఏంటి, నేను ఎవరిని చూసినా. ఇంకొక వియర్డ్ థింగ్ ఏంటంటే అసలు ఆయనకి ఫోన్ ఎందుకు చేశాడు. ఫోన్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి బయటికి రా అని ఎందుకు అన్నాడు. అసలు ఇది చాలా అర్థం కాక మేము అక్కడనే ఉండే ఒక సైడ్కి ఆగితే మా ఫ్రెండ్ ఒకడిని డ్రాప్ చేసి వద్దామని చెప్పి వెళ్ళాము. వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ ఒక ఎగ్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అప్పుడే ఆ ఎగ్ని చాలా భయపడి, అరే అట్లాంటివన్నీ అక్కడి నుంచి ఏం తేవద్దురా అని చెప్పి ఆ ఎగ్ని బయట పడేసాం. చాలా హారర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నెక్స్ట్ డేనే యూటీఎంలో అసలు ఏముందని చెప్పి వెళ్ళాం. ఆ మార్నింగ్ సేమ్ ఏ ప్లేస్లో అయితే మేము మా కార్ ఎక్కిపోయిందో అక్కడ ఆగాం. కానీ అక్కడ అసలు ఏం గుంతనే లేదు. ఆ రోజు మా కార్ ఎక్కడ ఆగింది, ఎక్కడ పడింది, ఇవన్నీ ఇంకా మిస్టరీ లాగానే ఉంది. అసలు మాతో ఏం జరిగిందో మాకు ఇంకా అర్థం కావట్లేదు. సో గైస్, మీరు కూడా ఎప్పుడు ఇట్లాంటి ప్లేసెస్లో పోకండి, ఎస్పెషలీ నైట్ టైం. ఇట్లాంటి ప్లేసెస్లో చాలా దయ్యాలు అవి ఇవి ఉంటాయి. మేము చాలా ఘోరమైన ప్లేస్ నుంచి బయటపడ్డాం. అట్లీస్ట్ వీఆర్ సేఫ్. సో మీరు కూడా సేఫ్ ఉండండి గాయస్. సో గాయస్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయా. ఆ రోజు కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఆ పిక్స్లో ఒకటి మాకు కనిపించింది, అది మీకు పెడుతున్నా చూడండి. ఆ పిక్ చూశాక మేము చాలా 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 భయపడ్డాం. ఈ పిక్ని నైట్ టైంలో అయితే చూడకండి, ఈ పిక్ చూడండి ఒకసారి.